చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ మోహన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాలను ఓటర్లకు వివరించారు. ఇక ప్రచారానికి వచ్చిన మురళీ మోహన్ కు ప్రతి గ్రామంలోనూ ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. పొరపాటున మళ్లీ వైసీపీకి ఓట్లు వేసి అధికారం ఇస్తే రాష్ట్రం ఏమాత్రం చరిత్ర పటాల్లో కూడా ఉండదు అంటూ ఓటర్లను చైతన్యవంతం చేస్తూ ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అధిక 13 జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు ఇక ముగింపు పలకాలి అని ఆయన పిలుపునిచ్చారు. 13న జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓటు చేసి గెలిపించాలి అని మురళీ మోహన్ విజ్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తు విజయం సాధించబోతోంది. గడిచిన సంవత్సరం రోజులుగా పూతలపట్టు నియోజకవర్గం మొత్తం ఇల్లు తిరిగిన నాకు ప్రతి ఇంటిలోనూ ప్రతి మనిషి స్వాగతం పలుకుతున్న తీరు గాని, వాళ్ళు చెబుతున్న మాటలు గాని, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత గాని చూస్తుంటే ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో 60,000కు మించి మెజారిటీ వస్తుందన్నటువంటి నమ్మకం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి చోట ప్రతి మండలంలోనూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో అసలు దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకుడు గుంతలు తలపించే రోడ్లు, ఇళ్ల మధ్యలో మురికి వాసన, చెత్త పన్ను వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం కాలువలు కూడా శుభ్రం చేసే పరిస్థితిలో లేదు. గ్రామానికి ఒక సచివాలయం అని చెప్పి ఏర్పాటు చేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో సప్లై నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది నిలిచిపోయింది. కాలనీలకు ఇల్లు ఇస్తే ఏ కొండలోనో గుట్టలోనో అడవిలోనో ఇస్తే కట్టుకోలేక ఆ పాత ఇళ్లలోనే 4-5 కాపురాలు మ్రగ్గిపోతున్నాయి. ఇవన్నీ నేను వెళ్ళినప్పుడు చెప్తుంటే కళ్ళ నీళ్లు కారుతోంది. పుడితే బతకడానికి జానడి స్థలం లేక, చస్తే పూడ్చడానికి ఒక మూరడు స్థలం లేక దళితులు, గిరిజనులు, బహుజనులు ఇంకా వాటి కోసం ఏడుస్తున్నారు. మీకేం కావాలని అడిగితే బ్రతకడానికి ఉన్నతమైన స్థితి కోరుకుంటారనుకుంటే బతకడానికి కాసంత జాగా, నీడ కావాలి, చస్తే పూడ్చడానికి స్థలం కావాలని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అడుగుతుంటే ఇంతకన్నా దుర్భిక్షం, దుర్భరం అయినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మనం చూడడానికి చాలా గొప్పగా జీవిస్తున్నాం, గొప్ప పాలన చేస్తున్నాం అని చెప్పుకున్నటువంటి పాలకులు ఆలోచించాల్సిన అవసరం లేదా?